బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మినీ వ్యాన్ను లారీ ఢీకొట్టింది. ఉలవపాడు మండలం చాకిచెర్ల వద్ద ఈ ఘటన జరిగింది. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల నుంచి తిరుమల దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 3 చనిపోయారు. మరో 7 తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం అనంతర దృశ్యాలు స్క్రీన్ మీద మీరు చూస్తూ ఉన్నారు. హృదయ విదారకంగా ఆ దృశ్యాలు కనిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పల్నాడు జిల్లాకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన 3 చనిపోయారు. మరో 7 తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. తీవ్రంగా గాయపడ్డ 2ని మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల నుంచి తిరుమల దర్శనానికి ఓ కుటుంబం బంధువులతో కలిసి వ్యాన్లో వెళ్తుండగా ఉలవపాడు మండలం చాకిచెర్ల వద్ద వీరి వాహనాన్ని ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నంబుల వెంకట నరసమ్మ, సుభాషిణి, అభిరామ్ చనిపోయారు. మరో 7 గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న 2ని నెల్లూరు జిల్లా కేంద్ర ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. చాలా దారుణంగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం మనం తెలుసుకుందాం. మా ప్రతినిధి ఉమాశంకర్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఉమాశంకర్, కారణం ఏం కనిపిస్తుంది ఈ ప్రమాదానికి సంబంధించి? మళ్ళీ ఇది ఉదయం 4:30 ప్రాంతంలో జరిగింది. ఒకటి తుఫాన్ డ్రైవర్ నిద్రమత్తు కావచ్చు, అంటే లారీ ఒక్కసారిగా వేగంగా వెళ్తున్నటువంటి లారీ స్లో చేయడం. సో ఇది నేషనల్ హైవే 65 గా ఉంటుంది. అంటే వీళ్ళు పల్నాడు జిల్లా పిడుగురాళ్ళు దగ్గర ఉన్నటువంటి మాచవరం మండలం గణేశ్వరపురం నుంచి కూడా తిరుమలకు వెళ్తున్నారు. అయితే వెళ్లేటువంటి క్రమంలో నిన్న రాత్రి వాళ్ళు స్టార్ట్ అయ్యారు. అయితే నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం చాగోలు వద్దకి రాగానే దాదాపు 4:30 ప్రాంతమైంది ఉదయము. అయితే ఆ తెల్లవారుజామున ముందర ఒక లారీ వెళ్తోంది. అయితే వెనక వైపు ఈ తుఫాన్ వెహికల్ లో దాదాపు 10 మంది దాంట్లో ప్రయాణిస్తున్నారు. అయితే అప్పటికే డ్రైవర్ నిద్రమత్తు కావచ్చు, లేకపోతే అటు లారీని ఇటు తుఫాన్ వెహికల్ ని బ్యాలెన్స్ చేయలేకుండా ఇతను వేగంగా వెళ్లి దాన్ని ఓవర్టేక్ చేసే ప్రయత్నం చేశారు. ఓవర్టేక్ చేసే సమయంలోనే లెఫ్ట్ సైడ్, అంటే వెహికల్ కి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ముందు భాగం ఆ లారీని వేగంగా ఢీ కొట్టి బండి అప్సెట్ అయిపోయి అట్లే రోడ్ లో పడిపోయినటువంటి పరిస్థితి. సో ఈ ప్రమాదంలో 2 స్పాట్ లోనే చనిపోయారు. అంటే అక్కడ ఉన్నటువంటి వెంకట నరసింహ, సుభాషిణి అనేటువంటి 2 స్పాట్ లోనే చనిపోయారు. అయితే అక్కడ నుంచి హాస్పిటల్ కి తరలించారు. అంటే స్థానికంగా ఉన్నటువంటి లోకల్స్ అక్కడికి వచ్చేసారు. దాంతో పాటు ఇతర వాహనాలకు సంబంధించినటువంటి వారంతా వచ్చి వాళ్ళని రెస్క్యూ చేశారు. అయితే అక్కడ నుంచి కూడా తరలించే ప్రయత్నంలో చిన్నారి అభిరామ్ కృష్ణ అనేటువంటి అబ్బాయికి సీరియస్ ఇంజురీస్ అయింది. సో ఆ అబ్బాయిని మొదటగా 108 లో హాస్పిటల్ కి తరలించారు. అప్పటికే ఆ అబ్బాయి మార్గ మధ్యంలో చనిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇంకొక 2 కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. రుక్మిణి, శ్రీనివాసరావు అనేటువంటి వారికి పరిస్థితి కూడా చెప్పలేమని చెప్తున్నారు. మిగతా 5 మందికి కూడా ఇంజురీస్ అయినాయి. అంటే చేతులు, కాళ్ళు, హెడ్ ఇంజురీస్ కూడా పూర్తిగా అయినటువంటి పరిస్థితి. అయితే ఈ ఒక ప్రమాదానికి కారణం తుఫాన్ వెహికల్ డ్రైవర్ నిర్లక్ష్యమే అని చెప్తున్నారు. ఎందుకంటే ముందు లారీ వెళ్తోంది, వెనక వైపు వీళ్ళు వస్తున్నారు. దాన్ని కంట్రోల్ చేసి బ్యాలెన్స్ చేసేటువంటి సమయంలోనే అతను ముందు వెళ్లి ఢీ కొట్టి బండి అప్సెట్ అయిపోయింది. దాంతో భాగంగానే లారీ అనేది ఒకసారిగా వేగంగా వెళ్తున్న లారీ స్లో అయిపోయింది. సో ఈ ఒక కారణంగానే ఈ ఒక ఇన్సిడెంట్ జరిగినది తెలుస్తుంది. అయితే వీళ్ళు పల్నాడు జిల్లా నుంచి తిరుమలకు వెళ్లి ఈ ఒక చిన్నారు ఎవరైతే అభిరామ్ కృష్ణ ఉన్నారో ఆ అబ్బాయికి పుట్టి వెంట్రుకలు తీసేందుకు తిరుమలకు వెళ్తున్నట్టయితే తెలుస్తుంది. అయితే 10 మంది ఆ వాహనంలో ఉన్నారు. అది తుఫాన్ వెహికల్, చాలా కంజెస్టెడ్ గా ఉండేటువంటి వెహికల్. అంతమంది ప్రయాణించడం కూడా అది రిస్క్ అయినటువంటి పరిస్థితి. సో హెవీ లోడ్ తో వెళ్తున్నటువంటి వెహికల్ ఒక్కసారిగా ముందు లారీని ఢీకొట్టి అప్సర్ట్ అయినటువంటి నేపథ్యంలోనే ఇంత పెద్ద ప్రమాదం తీవ్రతని చెప్పొచ్చు. ముఖ్యంగా అక్కడ దాదాపు 5-6 కిలోమీటర్ల మేర వెహికల్ ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయినటువంటి పరిస్థితి. పోలీసులు వచ్చి అక్కడ దాదాపు చిన్న బాబుకి ఏం కాలేదు కదా? చిన్నారి అభిరామ్ కృష్ణ చనిపోయాడు. యాక్చువల్ గా ఆ అబ్బాయికి పుట్టి వెంట్రుకలు తీసేటువంటి క్రమంలోనే వాళ్ళు వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే తల్లిదండ్రులు వెంకట నరసింహ, సుభాషిని స్పాట్ లోనే చనిపోయారు. అయితే ఆ చిన్నారి కొద్ది హెడ్ ఇంజురీ ఎక్కువైనటువంటి కారణంగా ఆ అబ్బాయిని హాస్పిటల్ కి తరలించేటువంటి ప్రయత్నంలోనే మార్గ మధ్యలో చనిపోయినట్టు తెలుస్తుంది. వీళ్ళంతా కూడా కావలి హాస్పిటల్లో ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. అయితే దానికి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి మినిస్టర్స్, లోకల్ గా ఉన్నటువంటి అధికారులు కూడా మానిటరింగ్ చేస్తున్నారు. మిగతా వారిని ఎలా ప్రాణాల నుంచి బయటపడేయాలి అంటే 2 పరిస్థితి మరింత విషమంగా ఉంది. కాబట్టి వాళ్ళని మెరుగైనటువంటి వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అటు ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆసుపత్రిలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో ఉమాశంకర్? ఆసుపత్రిలో మిగతా 5 మంది వాళ్ళు కాన్షియస్ లో ఉన్నారు, కానీ వాళ్ళకి చేతులు, కాళ్ళు ప్లస్ హెడ్ ఇంజురీ అయినటువంటి పరిస్థితి. వాళ్ళంతా కూడా షాక్ లో ఉన్నారు. ప్రస్తుతం ఏం జరిగిందో తెలియదు. మనం అక్కడ బాబు చెప్పేటువంటి మాటలు వింటున్నాం. ఒకసారిగా వెళ్తున్నటువంటి క్రమంలో యాక్సిడెంట్ అయింది. అసలు తమకి ఏం అర్థం కాలేదు.
ఆ డ్రైవరు ఇది అని అబ్బాయి చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాడు. సో అటువంటి క్రమంలోనే మిగతా 5 మంది కూడా ఉన్నట్టయితే తెలుస్తుంది. వాళ్ళంతా కూడా కొద్దిగా షాక్ నుంచి బయటపడిన తర్వాత విచారణలో అన్ని విషయాలు బయటపడేటువంటి అవకాశం ఉంది. అంటే తుఫాన్ వెహికల్ డ్రైవర్ కూడా బతికే ఉన్నాడు కాబట్టి అసలు ఏం జరిగిందో తెలిసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ లారీ డ్రైవర్ కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు వాళ్ళు. ఓకే ఉమాశంకర్. అదే చిన్నబాబు ఏం మాట్లాడాడు ఒక్కసారి విందాం మనం. గణేష్ నగర్ నుంచి పోతుంటే జీప్ మీద పోతాను, ఏదో లారీ వచ్చి దాని మీద ఎక్కిచ్చేసరికి ముగ్గురు చనిపోయారు. ఇద్దరేమో చేతులు ఇరిగిపోయింది. తెలియదు, ఒక 10 మంది 8 మంది పోతాం. పోతే డెబ్బై చనిపోయారు. నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో పల్నాడు జిల్లాకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన 3 చనిపోయారు. 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీళ్ళలో 2 పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వాళ్ళని నెల్లూరుకు తరలించారు. పల్నాడు జిల్లా నుంచి పిడుగురాళ్ళ నుంచి తిరుమల దర్శనానికి ఓ కుటుంబం బంధువులతో కలిసి వ్యాన్లో వెళ్తోంది. సరిగ్గా నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం చాకిచెర్ల వద్ద వీరి వాహనాన్ని లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నంబుల వెంకట నరసమ్మ, సుభాషిణి, అభిరామ్ చనిపోయారు. మరో 7గురు తీవ్రంగా గాయపడ్డ పరిస్థితి ఉంది.